ఇక్కడే కదా దాచాను. ఛ! ఇందులోనే కదా దాచాను. అసలు ఏమైపోయింది? ఉపేంద్రగడ్ ఏమైనా తీసుకెళ్ళాడా? చెప్పు కాబోయే యువరాణి, పోలీసుల ఎంక్వైరీ అయిపోయిందా? ఇన్సూరెన్స్ వాళ్ళు వచ్చారా? అదంతా అయిందిలే, కానీ రాత్రి నువ్వు రాజమణి హారాన్ని కూడా తీసుకుని వెళ్ళిపోయావు కదా? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు చూపించిన బాక్స్లో పేపర్ వెయిట్గా పెట్టావు. రాజమణిహారాన్ని ఎలా తీసుకెళ్తానని అనుకున్నావు? మళ్ళీ నా మీదే నిందలేస్తున్నావా? నిన్ను యువరాణిని చేసేవాడినే అవమానిస్తున్నావు. నాకు కోపం తెప్పిస్తున్నావు. అదేం లేదు ఉపేంద్ర, నేను పెట్టిన చోట కనిపించలేదు. నువ్వు వాటితో పాటు తీసుకెళ్ళుంటావేమో అని జస్ట్ క్యాజువల్గా అడిగాను అంతే. దానికి కోపం తెచ్చుకుంటే ఎలా? తీసుకెళ్ళావా అని అడిగితే రాదా? చెప్పావు కదా, నేనే ఎక్కడో పెట్టుంటానులే. అది వదిలేసే. నెక్స్ట్ ఏంటి? ఎస్ఐతో మాట్లాడాలి. మాట్లాడతా అన్నావు కదా. మాట్లాడేది మాట్లాడాలే, ఇచ్చేది కూడా ఇవ్వాలిగా. ఏమన్నా ఊరికే చేస్తారా? ఎంత? 2 అడుగుతున్నాడు. ఓన్లే ఎంత అడిగాడో అనుకున్నాను. 2 లక్షలే కదా, ఇచ్చేద్దాం. హలో, 2 లక్షలు కాదు, 2 కోట్లు. ఏంటి 2 కోట్ల? మరి 100 కోట్ల క్లెయిమ్కి యూజ్ అయ్యేవాడు అడగడా ఏంటి? వాడింకా 10 అడిగాడు. నేనే 2కి సెట్ చేశా. ఇప్పుడు 2 కోట్ల నేనెక్కడి నుంచి తెచ్చేది ఉపేంద్ర? నా సిచ్యుయేషన్ నీకు తెలుసు కదా. సర్లే, ఒక 10 లక్షలు తీసుకురా. మిగతాది నాకొస్తుందిగా, నేనిస్తాలే. థ్యాంక్ యూ ఉపేంద్ర. ఇక నువ్వు బయలుదేరు. వాడికి 20 లక్షలే మాట్లాడానే. నువ్వెలాగూ 10 ఇస్తావు. నాకు 100 కోట్లు వస్తున్నాయిగా. నాకు పోయేదేముంది? ఆ 10తో దిష్టి తీశాననుకుంటా. వీడే రాజమణి హారాన్ని తీసుకెళ్లాడు, డౌటే లేదు. నా పని అవ్వాలి కాబట్టి ఏమీ అనకూడదు. నా పట్టాభిషేకం అవ్వని రాజమణి హారం గురించి తేలుస్తాను. ఆ తల్లి మీ ఇంట వెలియడానికి ఒక కారణం ఉంది. అది సంపూర్ణమయ్యే వరకు తను ఇక్కడే ఉంటుంది. నాగమ్మ, నువ్వు ఇంట వెలసిందే రాజమణిహారాన్ని కాపాడ్డానికే అని నేను ఎంతగానో నమ్మాను. కానీ ఆ దొంగలు రాజమణిహారాన్ని నువ్వు ఉండగా ఎలా కాజేశారమ్మా? ఇదే నాకు మింగుడు పడటం లేదు. ఆ రాజమణిహారం అన్యుల చేతుల్లోకి వెళ్ళకూడదమ్మా. అమ్మా, ఎలా అయినా సరే ఆ రాజమణిహారాన్ని కాపాడుకోవాలమ్మా. నువ్వే ఏదైనా దారి చూపించు తల్లి. ఎవరు తీసుకెళ్లారో, అది ఎక్కడుందో తెలిసేలా చెయ్యి తల్లి.
రాజమణిహారం కోసమే కదా జామ్ బాధపడుతున్నావు. అది సంస్థానానికి ఎంత ముఖ్యమో ఆ నాగమ్మకు తెలీదా? దుష్టుల చేతుల్లో ఎన్నో రోజులు ఉండొచ్చా. రాజమణిహారం మీద కన్నేసిన రాక్షసులకు బుద్ధి చెప్పి మరీ చేరవలసిన చోటికే చేరుస్తుంది. నువ్వేం బాధపడకు, ధైర్యంగా ఉండు. ప్రేమ్ బాబు చెప్పిందే నువ్వు చెయ్యాలమ్మా, నువ్వు చెయ్యాలి. మిగతాది మేము చెప్పింది చేసిన వెంటనే నేరుగా మీ చేతుల్లోకి వచ్చేస్తుంది. ఓకే, కానీ సార్, మీరు ఎంక్వైరీ చేసినా ఎవరో తెలియని వాళ్ళని పట్టుకోగలనన్న నమ్మకం మీకుందా? లేనప్పుడు మీ శ్రమ వేస్ట్ కదా శివగారు. ఆ శ్రమకి రూపాయి కూడా రాదు. నిజమా కాదా? నిజమే, కానీ ఇంకా ఏంటి సార్ కానీ? కష్టపడకుండా మీ శ్రమ వృధా కాకుండా డబ్బులు వస్తున్నాయి కదా, ఈసారి కాని చేసేయండి. కానిస్తా అబ్బా, కానీ ఆ, తక్కువ అంటారా? సరే శివగారు, ఓ 10 ఇస్తానులేండి. 10 అంటే 10 కోట్ల అంటే మొత్తం వీడు 12 కోట్లు అడుగుతున్నాడా? వీడి టైం. ఇంత సాగతీస్తే 10 లక్షలకు వచ్చాడు. ఓకే, చేసేద్దాం. ఓకే కదా సార్, ఒప్పుకోండి శివగారు. సరే, మీకోసం ఉపేంద్ర గారు. థ్యాంక్ యూ సార్. మీరు ఇన్సూరెన్స్ వాళ్ళకి ఏం సర్టిఫికేట్ ఇస్తారంటే, ఆ రాజమణిహారం ఇంటర్నేషనల్ ముఠా చేతికి చిక్కింది, దేశం దాటిపోయింది, ఇక దొరకదు, మీరు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్పి ఇచ్చేసేయండి. ఓకే, ఈ రోజే ఇచ్చేయండి సార్. సరే మేడం. ఉపేంద్ర, ఈరోజు వీడు వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చేస్తే ఇన్సూరెన్స్ వాళ్ళు రేపు నాకు చెక్ ఇచ్చేస్తారా? అంతేగా, నా అకౌంట్లోకి రేపు వచ్చేలా చేసేయి. నీ పట్టాభిషేకం ఏర్పాట్లు మొదలు పెట్టేద్దాం. కొల్హాపూర్ సంస్థానానికి యువరాణిని అవ్వాలని ఎన్నాళ్ల నుంచో కన్న కల నెరవేరబోతుంది. ఇదెంత హ్యాపీగా ఉందంటే, రాజమణిహారాన్ని దొంగలు కాజేసిన విషయంలో దీని కుట్ర ఏమైనా ఉండుంటుందా? రేపు 100 కోట్లు వచ్చేస్తాయి. ఉపేంద్రకి చేస్తాను, నన్ను యువరాణిగా చేసేస్తాడు. నేనైతే ఆ రాజమణిహారాన్ని ఇవ్వను.